పగటిపూట ఎంతో అందంగా కనిపించే కొన్ని దారులు చీకటి పడగానే చాలా నిర్మానుష్యంగా భయంకరంగా మారిపోతూ ఉంటాయి. అందుకే చాలా వరకు మనం రాత్రిపూట కొన్ని దారుల్లో చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అలానే ఆ దారుల్లో కొన్ని భయంకరమైన శక్తులు తిరుగుతూ ఉంటాయి అని కూడా, అవి పిలిస్తే అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ స్టోరీలో చెప్పబోయే ప్రతి ఒక్క సంఘటన కూడా చాలా భయంకరంగా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వెంకట్ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అందుకేనేమో చిన్నప్పటి నుండి బాగా గారాబం చేస్తూ వెంకట్ని తన తల్లిదండ్రి పెంచారు. అందుకే వాడు బాగా అల్లరి పిల్లాడిలా ఎవరి మాట కూడా అస్సలు వినేవాడు కాదు. ఎక్కడికైనా వెళ్ళొద్దు, అటువైపు పోవద్దు అంటే అక్కడికే వెళ్ళి అక్కడే కాసేపు ఉండి అక్కడే ఆడుకొని వచ్చే రకం. ఇలా జరిగిపోతూ ఉన్న రోజుల్లో ఒకరోజు వెంకట్ స్నేహితుడైనటువంటి నీరజ్ దగ్గరికి వచ్చి వెంకట్తో ఇలా అంటూ ఉన్నాడు. అరే వెంకట్, నీకో విషయం తెలుసా? మన ఊరికి కాస్త దూరంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉందంట. అక్కడ చాలా మామిడి పళ్ళు పూస్తాయంట. అందులోనూ అవి చాలా తీయగా ఉంటాయంట. మనం ఒకసారి అటువైపు వెళ్ళి వాటిని కోసుకొని వద్దామా అని అన్నాడు. ఆ మాట విన్నటువంటి వెంకట్కి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఎందుకంటే వెంకట్కి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. సరేరా, ఖచ్చితంగా వెళ్దాం. మరి ఏ సమయంలో వెళ్దాం అని వెంకట్ అడిగేసరికి ఇప్పుడే వెళ్దాం పదా అని అన్నాడు. రే, ఇప్పుడా? ఎండ చూస్తూ ఉంటే బాగా ఉంది. మనం ఈ సమయంలో అటువైపు వెళ్తే ఖచ్చితంగా వడదెబ్బ తగులుతుంది. ఎందుకైనా మంచిది మనం సాయంత్రం వెళ్తేనే బాగుంటుందేమో అని అన్నాడు. ఏహే, నువ్వు అవన్నీ పట్టించుకోకు. నా చేతిలో వాటర్ బాటిల్ ఉంది కదా, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం అని చెప్పి వెంకట్ వద్దు అన్నా సరే నీరజ్ తన చెయ్యి పట్టుకొని తీసుకొని పోయాడు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దారి మధ్యలో కొంతమంది పెద్దలు వాళ్ళిద్దరినీ ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగినా సరే వారిద్దరూ ఏమీ సమాధానం చెప్పలేదు. మా ఇష్టం, మీకెందుకు, మేమెక్కడికి వెళ్తే అని గీరగా సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఏంటో ఈ కాలం పిల్లలు మాట అస్సలు వినట్లేదు అని వాళ్ళు అనుకొని తిరిగి వాళ్ళ పనుల్లోనికి మళ్ళీ వాళ్ళైతే వెళ్ళిపోయారు. నీరజ్ వెంకట్ అలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పెద్ద మామిడి చెట్టు దగ్గరికైతే ఎట్టకేలకు చేరుకున్నారు. చూస్తే ఆ మామిడి చెట్టు దగ్గర ఎటువంటి పళ్ళు కూడా లేవు. ఇదేంటి, ఈ చెట్టుకి బాగా పళ్ళు కాస్తాయని చెప్పా, మరిక్కడ చూస్తే ఒక్క పండు కూడా లేదేంట్రా అని వెంకట్ నీరజ్ని అడిగాడు. రే, నాకు కూడా నా ఫ్రెండ్స్ ఒకరు చెప్పారు, అందుకే వచ్చాను. నాకు కూడా తెలీదు అంటే వాడు నాకు అబద్ధం చెప్పాడేమో అని అన్నాడు. అబ్బా, ఎందుకురా బాబు, అసలు నువ్వు చూసి వచ్చి ఆ తర్వాత నాకు చెప్పాల్సింది. అలా కాకుండా ముందే తీసుకుని వచ్చా. ఇంత దూరం చాలాసేపటి నుంచి నడిచా. సరే, కాస్త నీళ్ళు అని ఆ నీళ్లు తాగి ఆ చెట్టు కిందే ఇద్దరూ కూడా కూర్చున్నారు. సమయం గడిచిపోతుంది. ఒకసారి చెట్టుపైకి ఎక్కి చూద్దాం, పైన పళ్ళుండొచ్చేమో అని ఇద్దరూ కూడా చెట్టుపైకి ఎక్కారు. ఆ చెట్టు పైన ఉట్టి కాయలు తప్ప ఎటువంటి పళ్ళు లేవు. ఆ కాయలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. అరే, కాయలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి. సరే, ఏం చేస్తాం, ఉప్పు కారం పెట్టుకొని తిందాం పదా అని ఆ కాయల్ని ఇద్దరూ కూడా తెంపుకొని జోబుల్లో పెట్టుకున్నారు. సరేరా, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పదా అని కిందకి దిగి ఇద్దరూ కూడా ఇంటి బాట పట్టారు. అలా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక భయంకరమైన విషయం ఏంటి అంటే, మిట్ట మధ్యాహ్నం వేళ ఇలా ఊరికి చివరగా ఉండే ఈ చెట్ల దగ్గర కొన్ని భయంకరమైన దెయ్యాలు గాలులు తిరుగుతూ ఉంటాయని వాళ్ళకు ఏమాత్రం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలు. అందులోనూ మామిడికాయల కోసం ఒక ఆత్రం మీద వచ్చారు. ఇంకా వాళ్ళవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వెంకట్ చెవులకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఎలా ఉందంటే తన సొంత తల్లి లాంటి గొంతు. వెంకట్ అంతే. ఒక్కసారిగా వెంకట్ మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. వెనుక ఎవరూ లేరు. మళ్ళీ ముందుకు తిరిగి
ముందుకు నడుస్తుంటే మళ్ళీ అదే శబ్దం, వెంకట్ అని. ఇంకా అంతే. అరే నీరజ్, వెనుక నుండి ఎవరో నన్ను పిలుస్తున్నారు, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండట్లేదు అని అన్నాడు. అంతే. ఎప్పుడైతే వెంకట్ ఆ మాట అన్నాడో నీరజ్కి ఏదో తెలిసినట్టు ముందుకు తలపెట్టి, అరే వెంకట్, వెనక్కి తిరిగి అస్సలు చూడకు, వెనకాల దెయ్యం ఉందిరా అని అన్నాడు. ఆ మాట వినగానే వెంకట్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఏంటి, దెయ్యం ఉందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది అని వెనక్కి తిరిగి చూశాడు. వెనకైతే ఏమీ లేదు. అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నాకు మా తాత చెప్పాడు, ఇలా మిట్ట మధ్యాహ్న వేళల్లో ఇలా చెట్ల కింద అస్సలు తిరగకూడదని. ఎందుకురా, ఎందుకు తిరగకూడదు అని వెంకట్ అడిగితే, అదేరా, ఈ సమయంలో భయంకరమైన గాలులు దెయ్యాలు తిరుగుతూ ఉంటాయంట. వాటికి మనం కనిపిస్తే అస్సలు వదిలిపెట్టవంట, ఖచ్చితంగా చంపుకు తింటాయంట అని అన్నాడు. ఆ మాట విన్నటువంటి వెంకట్ చాలా భయపడ్డాడు. అంటే ఇప్పుడు నన్ను పిలుస్తుంది దెయ్యమా అని చాలా భయపడిపోతూ నీరజ్ ముఖాన్ని చూశాడు. అవునరా, అదే పిలుస్తోంది, పద ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోదాం అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈసారి ఇంకా దగ్గరగా, వెంకట్ ఒకసారి దగ్గరికి రా అనే పిలుపు వెంకట్ చెవులకు వినిపించింది. ఆ పిలుపు వినగానే ఒక్కసారిగా వెంకట్కి ప్యాంట్ తడిచిపోయింది. వేగంగా పరుగందుకున్నాడు. రే వెంకట్, పరిగెత్తగరా అని నీరజ్ వెనుక నుండి చెప్తున్నా సరే వెంకట్ అస్సలు వాగలేదు. ఇంకా నీరజ్ కూడా తన వెనకాలే పరిగెడుతూ ఇద్దరూ కూడా ఊరు చేరిపోయారు. ఇంకా ఊరు చేరుకోగానే ఇద్దరూ పరిగెట్టుకుంటూ వస్తున్నట్టు వాళ్ళమ్మ చూసింది. రే వెంకట్, ఏందిరా, ఏంది ఇట్లా పరిగెడుతున్నా అని అడిగింది. ఏం లేదమ్మా, ఇద్దరం కూడా పరుగు పందెం పెట్టుకున్నా, అందుకే పరిగెడుతున్నాను, ఇంకేం కాదు అని అన్నాడు. సరే సరే, ఇంటికి పద, ఉదయం నుంచి అసలు ఇంటి పట్టునే చేరలేదు, ఇంత ఎండవేళల్లో తిరగకూడదని తెలీదా అని వెంకట్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. నీరజ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి అయితే రానే వచ్చింది. అందరూ కూడా ప్రశాంతంగా పడుకున్నారు. కానీ వెంకట్కి మాత్రం పదే పదే ఆ మామిడి చెట్టు దగ్గర ఎవరో పిలిచినట్టు వినిపిస్తూనే ఉంది. అసలు ఎవరై ఉంటారబ్బా, నా పేరు పెట్టి దగ్గరికి రాని ఎవరు పిలిచారు అని ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోనికి జారిపోయాడు. ఇంకా ఇలా నిద్రలోనికి జారుకున్నాడో లేదో అప్పుడే తనకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో తను ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు, ఆ చెట్టు కింద ఏదో ఒక భయంకరమైన దెయ్యం కూర్చొని జుట్టు విరబోసుకొని తన దగ్గరికి వస్తున్నట్టు, అది వాడిని గట్టిగా పట్టుకొని పిసికేస్తున్నట్టు కల వచ్చింది. ఇంకా అంతే. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలో నుంచి పైకి లేచాడు. చూస్తే తన తల్లి పక్కనే ఉంది. అమ్మయ్య అని అనుకుంటూ తన తల్లిని గట్టిగా పట్టుకొని అలానే పడుకున్నాడు. కానీ రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా భయంకరమైన కలలు తనకి వస్తూ ఉన్నాయి. ఎవరో ఆ చెట్టు దగ్గర నిలబడి తనను మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి రారా అని పిలుస్తూ ఉన్నట్టు తనకు కలలు వస్తూనే ఉన్నాయి. ఎందుకో తెలియదు, ఆ కలలు వచ్చినప్పటి నుండి వెంకట్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఎలా అంటే గాలిలోనికి చూస్తూ వింత వింతగా మాట్లాడుకోవడం, అసలు తిండి తినకపోవడం, ఇలా చేస్తూ ఉండడం వల్ల బాగా సన్నగా అయిపోయి కళ్ళు లోపలికి పోయాయి. అలా వాడిని చూసేసరికి తల్లిదండ్రి ఇద్దరూ కూడా చాలా కంగారు పడ్డారు. అసలు ఏమైంది వీడికి, మొన్నటి వరకు బాగానే ఉండేవాడు కదా, అకస్మాత్తుగా బాగా నీరసం అయిపోయాడు అని హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళారు. ఎన్ని మందులు వాడినా, ఎంత తిండి పెట్టినా సరే వాడిలో ఎటువంటి మార్పు లేదు. రోజు రోజుకి ఎముకల గూడులా తయారవుతున్నాడు. ఇలా అయితే ఎటువంటి లాభం లేదని తెలిసి వెంకట్ యొక్క తండ్రి ఒక మంత్రిగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం కూడా చెప్పి, అసలు వాడికి ఏమవుతుందో ఏం తెలియట్లేదు స్వామి, చాలా అంటే చాలా నీరసం అయిపోతున్నాడు, తిండి తినట్లేదు, హాస్పిటల్కి తీసుకొని పోయినా సరే ఎటువంటి ఫలితమూ లేదు అని చెప్పాడు. మంత్రిగాడు ఒకసారి తన బిడ్డని తీసుకొని రమ్మని వెంకట్ యొక్క తండ్రితో చెప్పాడు. అతను చెప్పినట్టుగానే వెంకట్ని తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాడు వెంకట్ తండ్రి. ఇంకా వెంకట్ని చూడగానే అతను మెల్లగా కళ్ళు మూసుకొని ఒక భయంకరమైన ముగ్గులో కూర్చోపెట్టి తన మీద మంత్రోచ్చరణ చేస్తూ తన మీద పసుపు కుంకుమ చల్లి నుదుటి మీద చేయి పెట్టి ఏదో తెలిసినట్టు మెల్లగా కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్న సమయంలోనే తనకు ఏదో శక్తి తగిలినట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఏమైంది,
ఏమైంది స్వామి, ఏంటి అలా అయిపోయారు అని వెంకట్ తండ్రి అడుగుతూ ఉంటే ఆ మాంత్రికుడు తీక్షణంగా చూస్తూ, నీ కొడుకు పెను ప్రమాదంలో ఉన్నాడు. వీడికి పూజ చేసి పరిహారం చెల్లించకపోతే వీడి ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని అన్నాడు. ఆ మాట విన్నటువంటి వెంకట్ తండ్రి చాలా భయపడ్డాడు. ఏంటి స్వామి, ఏంటి మీరనేది? అసలు నా కొడుకు ప్రాణానికి ప్రమాదం ఏంటి అని అన్నాడు. అప్పుడే జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు మాంత్రికుడు. నీ కొడుకు కొన్ని రోజుల క్రితం ఊరి చివర ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టెక్కి దాని పళ్ళు తెంపుకున్నాడు. కానీ వెళ్ళిన సమయం మిట్ట మధ్యాహ్నం వేళ అక్కడ తిరుగుతూ ఉన్న ఒక భయంకరమైన గాలి వీడిని పట్టుకుంది. అది వీడికి కూడా తెలీదు. అదే వీడిని చంపడానికి ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా సరే ఈరోజు రాత్రే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పరిహారం చెల్లించి ఈ భయంకరమైన ఘట్టం నుండి నీ కొడుకును ఎలాగోలా రక్షించాలి అని అన్నాడు. సరే స్వామి, మీరేం చెప్తే మేము అదే చేస్తాం అని వెంకట్ తండ్రి అన్నారు. సరే, నేను చెప్పే ప్రతి ఒక్క వస్తువును కూడా రాత్రికల్లా సిద్ధం చేయి అని చెప్పి అక్కడి నుండి పంపించేశారు. రాత్రి అయితే రానే వచ్చింది. చుట్టూ కూడా భయంకరమైన చీకటి. ఊళ్ళో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ సమయంలో వెంకట్ యొక్క ఇంటి తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. అందులో వెంకట్ ఇంకా తన తల్లిదండ్రి ముగ్గురు కూడా బయటకు వచ్చారు. వెంకట్కి అసలు ఎటువంటి శక్తి లేదు. అటు ఇటు తూలిపోతున్నాడు. తనను ఇంటి ముందు కూర్చోబెట్టి తనతో పాటు తన ఇంటికి కూడా దిష్టిని ఒక కోడెతో ఇంటితో సహా వెంకట్కి దిష్టి తీసి వెంకట్ యొక్క తండ్రి మెల్లగా ప్రయాణమయ్యాడు. ఎక్కడికి అంటే ఎక్కడైతే దెయ్యం వెంకట్కి పట్టిందో అక్కడికి ఆ మాంత్రికుడు ముందుగానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంకట్ యొక్క తండ్రి కూడా ఆ కోడెను పట్టుకొని అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ అప్పుడే పూజ మొదలైపోయింది. ఆ మాంత్రికుడు పూజలో కూర్చొని భయంకరంగా మంత్రాలు చదువుతూ అక్కడ ఏదో చేస్తున్నట్టు వెంకట్ యొక్క తండ్రికి కనిపించింది. భయంగానే అక్కడికి వెళ్ళి ఆ కోడెను మాంత్రికుడి చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే ఆ కోడెను మాంత్రికుడి చేతిలో పెట్టాడో అప్పుడే ఆ మాంత్రికుడు ఆ కోడెను గట్టిగా పట్టుకొని ఆ పూజ మధ్యలో పెట్టి దానిని బలి ఇచ్చేశాడు. అంతే, ఆ రక్తం అక్కడ ఏరులై పారుతూ ఉన్న ఆ సమయంలో ఆ చెట్టు మీద నుండి ఒక భయంకరమైన నల్లటి భూతం కిందకి దిగింది. అది ఆ రక్తాన్ని స్వీకరిస్తూ మెల్లగా మళ్ళీ ఆ చెట్టు మీదకు వెళ్ళిపోయింది. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆ దృశ్యం వెంకట్ యొక్క తండ్రి కంటిలో పడిందో అతనికి జ్వరం వచ్చేసినంత పనైంది. అలానే భయపడుతూ వణికిపోతూ అక్కడ జరుగుతున్న దృశ్యాలన్నిటినీ చూస్తూ ఉండిపోయాడు. ఇది మామూలు గాలి మాత్రమే, అందుకే ఎంతో సులభంగా వదిలించగలిగాను. కానీ ఇంకేదైనా భయంకరమైన దెయ్యం అయితే నీ కొడుకును కాపాడడం చాలా కష్టం. ఇంకోసారి ఇక్కడికి రావద్దు అని చెప్పు అని చెప్పి తనకు కావాల్సిన డబ్బులు తీసుకొని అక్కడి నుండి అయితే తను మెల్లగా వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగి చూడకు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు నీ వైపు ఎవరో వస్తున్నట్టు, నిన్ను పిలుస్తున్నట్టు ఎన్నో భ్రమలు కలుగుతాయి. ఎటువంటి వాటికి కూడా అసలు జడవద్దు అని చెప్పి అతనైతే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మెల్లగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి వెంకట్ తండ్రికి వెనుక నుండి వెంకట్ యొక్క గొంతుతో శబ్దాలు వినిపించాయి. కానీ అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని మొత్తం తన భార్యతో చెప్పి ఇంకెప్పుడు పిల్లాడిని అటువైపు పంపించద్దు అని గట్టిగా చెప్పాడు. వెంకట్కి కూడా చెప్పాడు. అలా ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఆ పరిహారం వల్ల వెంకట్ ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఇప్పటికీ వెంకట్ యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.